వర్షం, ఆ పర్వతం మించి పడినటువంటి వర్షం అంచులు మించి ఇలా ధారలుగా పడిపోతుంటే హరిదోర్దండముగాను గుబ్బ శిఖరం బాలం విముక్తావళల్ బరగంజారెడుతోజ బిందువులు గోపాలంగనాపంగహాసరుతుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రం శోభిల్లిత గిరిబిద్దుర్మదభంజియై జలధిరాక్లిన్న ప్రజారంజియై. ఆయన ఇలా ఎత్తి పట్టుకుంటే గొడుగుకి ఉన్నటువంటి కర్ర ఎలా ఉంటుందో అలా ఆయన చెయ్యి ఉండిపోయింది. ఆ చుట్టూ ఉన్నటువంటి గోపకాంతలు సంతోషంగా నవ్వుతున్నప్పుడు వచ్చినటువంటి కాంతులు దానికి పట్టినటువంటి ముత్యాల సరాలు కింద ఉన్నాయి. ఆ పైనుంచి కారిపోతున్నటువంటి నీళ్లు అన్ని పక్కల నుంచి కారుతుంటే ఆ గొడుగుకి వేలాడదీసినటువంటి అలంకార మాలల్లా ఉన్నాయి. అంత పెద్ద వర్షాన్ని ఇంద్రుడు కురిపిస్తుంటే ఆవులు దూడలు కూడా వచ్చి ఆయన చుట్టూ చేరి ఒక కాలు మీద నిలబడి ఓ అరికాలు ఇలా ఎత్తి ఉంచితే దూడలు ప్రేమగా నాకుతుంటే సంతోషంగా ఇలా పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించాడు ప్రజలందరినీ. పోషిస్తుంటే కొంతమంది మాత్రం గోప వృద్ధులు లోపలికి రావడానికి భయపడి పిల్లవాడు కొండెత్తి పట్టుకోగలడా, ఏదో కాసేపు పట్టుకోలేనని వదిలేస్తే ఇక మళ్ళీ మనం కనబడం. బయట నిలబడితే ఈ ఉరుములకి పిడుగులకి వడగళ్ళకి ఎముకలు విరిగి కనీసం కాళ్ళు చేతులు విరిగి బయటపడతాం, లోపలికి రామని బయట నించున్నారు. ఆయన కర్మ నమ్మకపోతే ఏడవండనాలి. ఆయన అన్నాడు, ఆయన బతిమాలుకున్నాడు వీళ్ళందరినీ. బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకే లల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. ఈ మొత్తం బ్రహ్మాండములన్నీ కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా కూడా కొండ కింద పడదు. నన్ను నమ్మండి ఓ బంధువులారా, నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు కృష్ణుడు. పిలిచి మీ అందరూ రండి, ఈ కొండ కింద నించోండి, నేను కాపాడతానని వాళ్ళని బతిమాలి వాళ్ళని కొండ కిందకి తెచ్చి కాపాడాడు. 7 రాత్రులు 7 పగళ్ళు తన కంటి చూపుల చేత పోషించాడు మీనాక్షి తత్వంతో. అందుకే 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి కాపాడాడు అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఎన్నాళ్ళు బ్రతికినా 7 రాత్రులు 7 పగళ్లతో ఆదివారం నుంచి శనివారం వరకు నువ్వు ఆ గోవిందుండి నమ్ముకుని గోవిందా 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 అండం నీకొస్తే నువ్వు బతికున్నంతకాలం ఆయన కొండ ఎత్తి పట్టి దాని కింద నిన్ను పెట్టుకుని నిన్ను కాపాడతాడని గుర్తు. కాబట్టి అటువంటి గోవిందుడిగా ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడితే ఇంద్రుడు వర్షం కురిపించి విసిగెత్తిపోయి ఎవడ్రా ఈ పిల్లాడు కొండెత్తి పట్టుకున్నవాడని ఆలోచించాడు. అప్పుడు అర్థమైంది, అయ్యయ్యో కొండ ఎత్తి పట్టుకోవడం కాదురా, బ్రహ్మాండంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పర్వత శిఖరములను ఎగరవేయగలిగినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపం అది. బ్రహ్మాండములను సృజించిన మహానుభావుడు, అవతార పురుషుడై ధర్మాన్ని నిలబెట్టి రాక్షస సంహారం చేసే నా తండ్రి ఈరోజు నా చిన్నపిల్లాడి వేషంలో ఉన్నాడు, గుర్తించలేక అహంకారానికి పోయానని బాధపడి గబగబా పరిగెత్తుకు రాబోయాడు. ఈలోగా సూర్యోదయం అయింది, వర్షం తగ్గిపోయింది, కొండ ఎక్కడ ఉన్నదాన్ని అక్కడ దింపేశాడు, అందరినీ బయటికి వెళ్ళిపోమన్నాడు. అందరూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే కామధేనువు చూసిందిట. నోరున్నవాళ్ళు ఆర్తితో కృష్ణ మాకు ఆపదొచ్చిందని అడుగుతారు, రక్షింపబడతారు. కానీ నా జాతిలో పుట్టినటువంటి నా బిడ్డలు ఆవులు దూడలు ఎవరిని అడుగుతాయి? అంబా అని అరుస్తూ ఉండిపోతాయి. నా కడుపున పుట్టినటువంటి గోజాతికి చెందిన ఆవులను దూడలను ప్రయత్నపూర్వకంగా కొండ ఎత్తి మనుష్యులు రండి అని అనకుండా ఆవుల్ని దూడల్ని కూడా ఒక్కటి చచ్చిపోకుండా రక్షించినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, గోవింద ఆవులను రక్షించావు కాబట్టి ఇవాళ నుంచి నిన్ను గోవింద అన్న నామంతో పట్టాభిషేకం చేస్తున్నాను. కాబట్టి మిగిలిన నామములు ఈశ్వరుడికి గౌణములుగా వచ్చాయి. ఒక్క గోవిందనామాన్ని మాత్రం 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి నమ్మని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నించోబెట్టుకుని రక్షించాడు. ఆయన వెళ్ళి ఒక పెద్ద శిల మీద కూర్చుంటే సురభిక్షీరములన్ సురద్విపమహాశుండాలతానీత గంగాంబువలన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతో జజలాక్షున్ సాధు సంరక్షణం. ఆనాడు ఇంద్రుడు కామధేనువుని తీసుకుని వచ్చి ఆకాశ గంగాజలాలు మందాకినీ జలాలు స్వర్ణభాండంలో పట్టుకుని వచ్చి రేపటి రోజున గంగాజలాలతో జరుగుతుంది స్వామికి అభిషేకం. ఆవు పాలు కామధేనువు యొక్క పాలు తీసుకొస్తే కామధేనువు అక్కడ నిలబడితే, అయ్యా నువ్వు ఆ 7 సంవత్సరముల పిల్లవాడివైనా
నిన్ను గోవిందా నామంతో పట్టాభిషేకం చేస్తున్నాం. ఇక లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా గోవిందా అన్న నామంతో ఎవడైనా పిలిస్తే వెంటనే నువ్వు గబగబా వెళ్ళి రక్షిస్తావు. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామం ఈ నామం అని దేవతలు, అదితి, కామధేనువు అందరూ వెంటరాగా ఇంద్రుడు ఆ రోజున కామధేనువు పాలతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. కాబట్టి ఆనాటి నుంచి స్వామికి గోవిందా అన్న నామం వచ్చింది. అప్పుడు ఇంద్రుణ్ణి పిలిచి అన్నారు, శ్రీయుతుడమై నాయాజ్ఞ చేయుచుండుము, శ్రీయుతుడ వైమదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ముసిత కరిగమనా, ఇంకెప్పుడు అహంకరించకో, నా ఆజ్ఞ చేయుచుండుము, నీ అధికారంబు నందు నిలువు సురేంద్ర, నీ అధికారం నీకు ఉంచాను, ఇంకెప్పుడు నేనే స్వతంత్రుండి నేనే వర్షాలు కురిపించేవాడిని అనుకోకు, విధేయతతో ప్రవర్తించడం నేర్చుకో, నీకు శ్రేయస్సు కలుగుతుందని ఆశీర్వదించి ఇంద్రుణ్ణి పంపించేశారు. అలా దేవేంద్రుడి చేత కామధేనువు యొక్క పాలతో అభిషేకింపబడి ఇవ్వబడినటువంటి బిరుదునామమైనటువంటి గోవిందనామం ఏదుందో దాన్ని ప్రచారం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఎందుకని అంటే అసలు లోకంలో గోవిందా నామం చెప్పండి 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 అని కలియుగంలో అందరికీ బోధ చేసింది శంకర భగవత్పాదులే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని నేర్పారు. అప్పటి నుంచే మనందరం ఇప్పటికీ ఏడుకొండలవాడి దగ్గరికి వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి అనం, గోవిందా గోవిందా అంటాం. అందుకే ఆ మెట్లెక్కుతూ గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును, తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు భక్తి కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఎచట ఎయ్యది విన్నను స్వామి మాటే, ఎచట ఎయ్యది చూచిన స్వామి రూపే, ఎవరి సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నర్తించుచుండు ఈ శైలమందు అని ఎక్కడ చూసినా గోవింద 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 గోవింద. చలి లేదు, ఒలి లేదు, రాత్రి లేదు, పగలు లేదు, కాటేజ్ ఉందా లేదు, లేదా లేదు, రోహిణీ కార్తె లేదు, శరత్కాలమా లేదు, మార్గశీర్షమా లేదు, పుష్యమాసమా లేదు, మంచు పడుతోందా లేదు, ఆ రోడ్ల మీద విశాలమైనటువంటి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆకాశమే ఆచ్ఛాదనంగా అంతమంది భక్తులు పసిపిల్లలతో పడుకుని తలనీలాలు ఇచ్చేసి బోడిగుళ్లతో ఆ పిల్లల్ని అమ్మ కడుపులో చేరి నిద్రపోయి తెల్లవారకట్ట ఎక్కడ స్నానం చేస్తారో తెలియదు, ఆ ట్రంకు పెట్లు నెత్తి మీద పెట్టుకుని ఆ జనరల్ క్యూల్లో ఒక్కొక్కళ్ళు 24 గంటలు ఉండిపోయి ఆ లోపలికి వెళ్ళి ఆ పిల్లల్ని వెంకటేశ్వరుడికి చూపించి గోవిందా గోవిందా అంటూ ఆయన దర్శనం చేసుకుని ఆ ఒక్క లడ్డు తీసుకొచ్చి ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేసి అందులో కాసిన అటుకులు కలిపి శనగపప్పు కలిపి 10 మందికి పెట్టి తాను తింటారు ఇప్పటికీ. అందుకే గోవిందనామంతోనే మన జీవితం ముడిపడిపోయింది. కొండెక్కితే గోవింద, బస్సు ఎక్కితే గోవింద, బస్సు దిగితే గోవింద, తలనీలాలు ఇస్తే గోవింద, దర్శనానికి వెడితే గోవింద, ఆఖరికి క్యూ ఎంతకీ కదలటం లేదనుకోండి, తలుపులు తీయట్లేదు అనుకోండి, గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద అంట. తలుపులు తీశారనుకోండి, గోవిందా గోవింద. ఆ గోవిందా అన్న నామంలోనే ఆ లోపల ఆర్తంతా తెలిసిపోతుంటుంది. తలుపులు తీయకపోతే ఓ గోవింద, తలుపులు తీస్తే ఓ గోవింద. ఆఖరికి భోజనాలు పెట్టారనుకోండి, భోజన కాలే గోవింద నామస్మరణే గోవింద గోవింద. భోజనాలు అయిపోయాయనుకోండి, భోజన సమాప్తి కాలే గోవింద నామస్మరణే గోవింద గోవింద. ఆఖరికి ఎవడో శరీరం వదిలిపెట్టేశారనుకోండి, గోవింద కొట్టేశాడండి అని గోవింద గోవింద అంటూ పైకెత్తేస్తారు. ఓడిపోయాడు అనుకోండి, ఆయన పని గోవింద అయిపోయిందండి అంటారు. చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొట్టమొదట నేర్పేది ఆ చిన్న పిల్లాడి చిన్ని చేతులు వేళ్ళు ఇలా ముడిచి 2 చేతులు ఇలా పెట్టి గోయిందా 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 అనిపించి భర్త ఇంటికి రాగానే, ఏమండి మన అబ్బాయికి జోద పెట్టడం వచ్చింది చూడండి, ఏది నాన్నాను గోయిందా గోయిందా అని అమ్మ ఇలా అంటుంటే వాడు కూడా 2 చేతులతో గోయిందా గోయిందా అంటుంటే తండ్రి మురిసిపోతాడు. పుట్టుక నుంచి ప్రాణం పోయే వరకు గోవిందనామాంతో మన జీవితాలు ముడిపడిపోయాయి. ఎందుకని అంటే మహానుభావుడు 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం. అందుకే ఎవరైనా ఎక్కడైనా గోవిందా అంటేట అప్పు తీసుకుని తీర్చనటువంటి వాడు ఇంటి ముందుకు వచ్చి పిలిస్తే ఎంత ఉలిక్కి పడతాడో పరువు కలిగిన యజమాని అంత ఉలిక్కి పడతాడు ఈశ్వరుడు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. దశరథి శతకకర్త. లోకంలో
రామదాసు గారిగా ప్రఖ్యాతి వహించినటువంటి మహాపురుషుడు. వారు శ్రీరమ సీతగాగ, లక్ష్మీదేవియే సీతగా వచ్చింది. నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక, నిన్ను సేవించేటటువంటి వాళ్ళు ఇక్కడ వైష్ణవ జనంగా వచ్చారు. విరజానది గౌతమిగాగ, విరజానది గోదావరి నదిగా వచ్చింది. వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ, భద్రశైల శిఖరాగ్రం మీద వెలిసినటువంటి ఆ రామచంద్ర ప్రభువే వైకుంఠనారాయణుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనని అనువర్తించి వచ్చేటటువంటి స్వభావం ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి. కాబట్టి అమ్మవారిని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఒక మాట అంటూ ఉంటాం, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని గద్య. నిత్యానపాయనీం అంటే ఆయనను ఎన్నడూ విడిచిపెట్టి ఉండనటువంటి స్వభావము కలిగినది అని. అసలు యథార్థమునకు పౌరాణిక వాంగ్మయమునందు ఎప్పుడెప్పుడు స్త్రీ స్వరూపాన్ని భార్యాతత్వంగా ఆవిష్కరించిన దాని యందు ఉండేటటువంటి లక్షణమేమి అంటే శక్తి స్వరూపాన్ని స్త్రీగా సంకేతిస్తారు. పురుషుని యొక్క శక్తి రెండు వేరుగా ఉండవు. ఒకవేళ శక్తి లేకుండా ఉండిపోయిందనుకోండి, ఇప్పుడు సాధనమునకు ప్రయోజనం ఉండదు. కారు హార్స్ పవర్ లేకుండా ఉందనుకోండి, ఆ కారుకి ఉపయోగం ఉండదు. కారు లేకుండా హార్స్ పవర్ ఉందనుకోండి, ఆశ్రయించడానికి ఆలంబనం లేదు కాబట్టి హార్స్ పవర్ ఉపయోగంలోకి రాదు. రెండూ కలిస్తేనే యువతల వాడికి ప్రయోజనాత్మకం అవుతాయి. ఎప్పుడెప్పుడు శక్తి గురించి మాట్లాడినా అప్పుడప్పుడు స్త్రీ స్వరూపంగా సంకేతిస్తూ ఉంటారు. ఉన్నటి ఒకే ఒక్క ఆదిశక్తి ఆ అమ్మవారే తాను ఎవరిని ఎలా అనుగ్రహించాలనుకుంటోందో అప్పుడప్పుడు ఆయా స్వరూపాన్ని ఆ రకమైనటువంటి శక్తిగా ఆవహిస్తూ ఉంటుంది. మీరు చూడండి, కలెక్టర్ గారే ఆయనే జిల్లా మెజిస్ట్రేట్గా కూడా ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. అలాగే పరమేశ్వరుడు కూడా ఒక్కడే, ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్తగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏ క్రియని చేస్తున్నాడో ఆ క్రియకి కావలసినటువంటి శక్తిగా అమ్మవారు ఆయన్ని ఆవహిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి అంటారు. పరమేశ్వరుని శక్తి ఈ రెండు విడదీయడానికి వీలు లేనటువంటి స్వరూపాలు. పాలలోని తెల్లతనము విడదీద్దామంటే ఎలా కుదరదో, నాకు పాలు తెల్లగా ఉండకుండా ఉంటే బాగుంటుందండి అన్నాడు అనుకోండి ఒక ఆయన, అసంభవం. తెల్లగా లేని పాలు ఉండవు. పుష్పము యొక్క పరిమళము విడదీద్దామంటే కుదరదు. సూర్యుని యొక్క ప్రభ విడదీద్దామంటే కుదరదు. చంద్రుని యొక్క జ్యోత్స్న వెన్నెల కాంతి విడదీద్దామంటే కుదరదు. అందుకే శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. నేను రాముడు రెండు కాదురా, ఒకరిండో ఒకరం కలిసి ఉంటాం. ఆ రెండు అవిభాజ్యములు, విడదీయడానికి కుదరనటువంటి వస్తువులు అంటుంది. అలా ఎప్పుడెప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక అవతారమును స్వీకరించి ఈ లోకంలో తిరుగాడుతారో అప్పుడప్పుడు అమ్మవారు కూడా ఏదో ఒక రూపం తీసుకుని పరమేశ్వరుడి పక్కకి చేరుతూ ఉంటుంది. ఆమె కూడా అవతారమును తీసుకుంటుంది. ప్రధానమైన కారణము విష్ణువు అవతారమును స్వీకరిస్తే అమ్మవారు అవతారంగా వస్తుంది. కానీ విష్ణువు యొక్క అవతారములలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన ఏ అవతారంలో ఉండనివ్వండి, మనకు ఆ పేరు తెలియకపోతే లక్ష్మీనారాయణులు అంటాం. ఏదో ఎక్కడో కూర్మావతారం ఆయన శక్తి విశేషం ఉన్నాయనుకోండి, అది కూర్మావతారం అని తెలియకపోయినా లక్ష్మీనారాయణులు అంటే వచ్చిన దోషమేం లేదు. లక్ష్మీనారాయణుల అవతారములే అయినా లక్ష్మీనారాయణ సన్నిధి అని పిలవబడనటువంటి ఒకే ఒక్క అవతారం సీతారామచంద్రమూర్తి అవతారం. సీతారాములుగా ఈశ్వరుడు ఉంటే, విష్ణువు ఉంటే మాత్రం ఆయనని లక్ష్మీనారాయణులని పిలవం, సీతారాములని పిలుస్తాం.
అసలు సీతారాములు ఎంత ఆదర్శం అంటే మనుష్యలోకానికి వివాహ సందర్భమునందు మనం చేసేటటువంటి శుభలేఖ ఏది ఉంటుందో దాని మీద సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వెయ్యకూడదు, నిషిద్ధం. అసలు ఆ స్పర్శ లేని శుభలేఖని ఎన్నడూ ముద్రణ చేయకూడదు. ఎప్పుడూ శుభలేఖ మీద సీతారాములు ఉండాలి. ఎందుకంటే మనుష్య జాతికి దాంపత్య వైభవాన్ని, అందులో ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప అవతారం రామావతారం. కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆదిలక్ష్మి ఆమె మళ్ళీ అవతారం తీసుకుని కృష్ణుణ్ణి చేరాలి. ఆమె ఎవరినో అనుగ్రహించాలనుకుంటుంటుంది. నేను మీతో మనవి చేశాను, ఒకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించాలనుకుంది. ఆయనకి కూతురై కాత్యాయని అని పిలిపించుకుంది. ఒకనాడు దక్షుణ్ణి అనుగ్రహించాలనుకుంది, దాక్షాయణి అని పిలుచుకుంది. ఒకనాడు భృగువుని అనుగ్రహించాలి అనుకుంది, భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు జనక మహారాజును అనుగ్రహించాలనుకుంది, జానకి అయింది. ఈనాడు కృష్ణ పరమాత్మకి భార్యగా వచ్చేటప్పుడు ఎవరో ఒక పరమభక్తుణ్ణి అనుగ్రహించాలి అనుకుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కూతురుగా రావలసి ఉంటుంది. ఆవిడ కూతురుగా రావడానికి అభ్యంతరం ఉండదు. ఆమె ఎప్పుడూ మహాభక్తుడైనటువంటి వాడు, అమ్మా నువ్వు నా కడుపున పుట్టాలమ్మా అని అడిగామనుకోండి, అమ్మ అయినా జగదంబ అయినా త్రిలోక జనని అయినా ఆ తల్లి ఒక వ్యక్తికి కూతురుగా పుట్టి ఆయనని నాన్న అని పిలవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అమ్మవారిని కూతురుగా చూసుకోవడానికి సిద్ధపడచ్చు, తప్పు లేదు. కానీ అమ్మవారి ముందు మాత్రం పురుషుడిగా నిలబడడాన్ని మాత్రం ఎన్నడూ కోరుకోకూడదు. తండ్రిగా నిలబడడంలో తప్పు లేదు, కానీ పురుషుడిగా అన్న మాట నేను అన్నప్పుడు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అంతకన్నా నేను ముందుకు వెళ్ళి మాట మాట్లాడక్కర్లేదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక హెచ్చరిక చేస్తారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అంటారు. పరమశివుడు ఒక్కడే పురుషుడు ఆవిడికి తప్ప, అన్యులు ఆమెని నేను పురుషుణ్ణి నువ్వు స్త్రీవి అని చూస్తే మాత్రం ఆమె కన్నుల్లోంచి బీభత్సరసం కనపడుతుంది. అమ్మా నువ్వు నాకు కూతురుగా పుట్టు, సంతోషిస్తుంది. పరమభక్తి కలిగినటువంటి వాడికి ఆమె కుమార్తెగా కూడా జన్మిస్తుంది. ఎంతమందికి ఆమె కుమార్తెగా జన్మించినా ఆమె మహాపతివ్రత. అందుకే ఆమె భర్త మాత్రం అన్ని అవతారములలోనూ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఒకనాడు శివుడిగా ఉండొచ్చు, ఒకనాడు విష్ణువుగా ఉండొచ్చు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ అంటారు. ఉన్న ఒక్క పరమాత్మయే అనేక రూపములను తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడిగా వచ్చాడు లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి. అలా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించాలి. ఆవిడ ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవించిందో, ఏ పేరుతో ఆవిర్భవించిందో మనకి వ్యాసుల వారు భాగవతంలో చెప్పారు. మహానుభావుడు పోతన గారు ఆంధ్రీకరించారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను రాజుగలడు, ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మినాబరగు వారందరకన్ కొడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి. ఆ పద్యం సుస్పష్టంగా అసలు ఎక్కడ పుట్టిందో ఏమిటో చెప్తారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు. ఒక మంచి రాజు ఒకడున్నారు. ఆయన పరిపాలించినటువంటి నగరము పేరు కుండిన నగరము. దానికి ప్రభువైనటువంటి రాజు భీష్మకుడు. భీష్మాచార్యుల వారు కారు, ఈయన భీష్మకుడు. ఆ భీష్మకునికి కుమార్తెగా ఆమె ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి రుక్మిణి అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అయితే కథాపరమైనటువంటి విచిత్రం ఏమంటే, ఆమెకి రుక్మిణి అని పేరు పెట్టడానికి ముందు, ఆమె కన్నా ముందు 5 అన్నలు పుట్టారు ఆవిడికి. 5 అన్నల తర్వాత కుమార్తెగా భీష్మకునికి జన్మించింది. కాబట్టి అత్యంత ప్రీతి, చాలా ప్రేమ భీష్మకుడికి. సహజంగా మనం ఏం ఊహించవలసి ఉంటుందంటే, అన్నగారులకు కూడా ఒక్కతే చెల్లెలు కాబట్టి అంత ప్రీతిగాను ఉంటుంది అని మనం భావన చెయ్యాలి. కాబట్టి వినుము విదర్భదేశమున, విదర్భ అనబడేటటువంటి దేశాన్ని, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న భీష్మకునికి 5 కుమారులు జన్మించిన తరువాత జన్మించినటువంటి ఒకే ఒక్క ఆడపిల్ల రుక్మిణీదేవి.
వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు. ఆతనికీవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మినాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నాప్రసిద్ధై. మొట్టమొదట పుట్టినటువంటి వాడి పేరు రుక్మి. రుక్మ సంబంధము అంత. రుక్మము అంటే బంగారం, అంటే లోభగుణములు కలిగినటువంటి వాళ్ళు అని పైన ఇంద్రియ సంకేతము. పైన ఉన్నటువంటి అన్నదమ్ముల పేర్లు అన్నీ రుక్మ సంబంధంగానే ఉంటాయి. పెద్దవాడి పేరు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు. 5 రుక్మమే. రుక్మము అంటే బంగారము. బంగారమునకు లోభం ఉంటుంది. బంగారమునకు కాదు, బంగారం ఉన్నవాడికి లోభం ఉంటుంది. దీన్ని దాచుకోవాలి దాచుకోవాలి దాచుకోవాలనే తాపత్రయం ఉంటుంది తప్ప బంగారాన్ని అంత సులువుగా ఒకరికి ఇచ్చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. బంగారాన్ని తీసి అంత గబుక్కుని దానం చేసేయడం కూడా అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి లోభగుణము బంగారమును ఆశ్రయించి ఉన్నట్టే ఇంద్రియములకు ఎప్పుడూ కూడా ఒక గుణము ఆశ్రయించి ఉంటుంది, లౌల్యము. లౌల్యము అంటే ప్రతిదాని వంక ఓసారి చూసి రుచి చూద్దామనేటటువంటి గుణం ఇంద్రియాలకు ఉంటుంది. కన్ను చూడకుండా ఉండదు, ఓసారి చూద్దాం ఉంటుంది. ముక్కు ఓసారి వాసన చూడాలి. నాలుక అన్నీ రుచి చూడాలి. లౌల్యం ఉండేటటువంటివి ఏ ఉన్నాయో వాటిని ఇంద్రియాలంటారు. కాబట్టి వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నాప్రసిద్ధయ్యి. రుక్మిణి అన్న పేరుతో ఆ తల్లి పుట్టింది. ఆవిడ సాత్విక బుద్ధి అని. ఇప్పుడు ఈ తల్లి పెరిగి పెద్దదవుతోంది. ఈవిడ సాక్షాత్ జగదంబ, అమ్మవారే సాక్షాత్ ఆదిలక్ష్మియే రుక్మిణిగా ఆవిర్భవించింది. కనుక ఆదిలక్ష్మి అయినటువంటి తల్లికి ఏ గుణాలు ఉంటాయో రుక్మిణీదేవికి కూడా అవే గుణాలు ఉంటాయి. కాబట్టి బొమ్మల పిండ్లిండ్లు చేయుచు ఎప్పుడు ఆవిడ చేసే పనులు ఏమిటి అంటే అమ్మవారు ఏమి చేస్తూ ఉంటుందో అవే పనులను ఇక్కడ ఉన్నటువంటి రుక్మిణీదేవి కూడా చేస్తూ ఉంటుంది. అందుకే పోతన గారు రుక్మిణీదేవి యొక్క వైభవాన్ని వర్ణించడంలో చాలా అందమైనటువంటి పద్యం ఒకటి ఆవిష్కరించారు. ఆవిడ ఎప్పుడు బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనుగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోవిపెట్టు సదమలమయమణి సౌధభాగములందు లీలతో భర్మడూలికలనూగు మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. ఆ తల్లి ఏం చేస్తుంటుందంటే ఎప్పుడు రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.